మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. రాష్ట్రంలో భానుడి ప్రతాపం కొనసాగుతోంది. ఎన్నినో ప్రభావంతో రుతుపవనాల్లో వేగం తగ్గింది. జూన్ 2వ వారంలో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. కాలు బయట పెట్టాలంటే ప్రజలు వణికిపోతున్నారు. వాతావరణ శాఖ సైతం పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వానాకాలం ఆలస్యంగా ప్రారంభం కానుంది. జూన్ 5వ తేదీ తర్వాతే రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. దేశ దక్షిణ ప్రాంతాన్ని ఈ నెల 25న తాకుతాయని వాతావరణ శాఖ తొలుత అంచనా వేసింది. ఇప్పటి వరకు హిందూ మహాసముద్రం బంగాళాఖాతంలో విస్తరిస్తూ వచ్చిన పవనాలు శ్రీలంక సగం వరకు వచ్చి నిలిచిపోయాయి. ఈ ఏడాది వానాకాలంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే భారత వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా ఈ నెల చివరికల్లా తెలంగాణ ప్రాంతాన్ని రుతుపవనాలు చేరుకోవాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ మధ్య రావచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో జూలై, ఆగస్టు, సెప్టెంబర్లలోనూ వర్షాలపై ప్రభావం పడే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. రుతుపవనాలు రాకపోవడంతో రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గడం లేదు. ఎండల ధాటికి పలు చోట్ల వడదెబ్బకు గురై నిన్న 54 మంది మృతి చెందారు. అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 17 మంది మృతి చెందారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 14 మంది, కరీంనగర్లో 7, నల్గొండలో 6, ఆదిలాబాద్లో 5, నిజామాబాద్లో 2, మహబూబ్ నగర్లో 1, సిద్దిపేటలో 1, మేడ్చల్, మల్కాజిగిరిలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మరో 2 రోజులు ఎండల తీవ్రత ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో 45 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. 9 జిల్లాల్లో వడగాలులను నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. బుధ, గురువారాల్లోనూ పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయంటూ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని సూచించారు.